కాకతీయుల అనంతరము దక్కనీ ప్రాంతములోకి వచ్చిన రాజులకి పేరు బహమానీ సుల్తాన్లు. బహమానీ సుల్తానులు దక్కనీ ప్రాంతంలో రాజ్య విస్తరణ కోసం వచ్చినప్పుడు, రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు వారికి సహకరించిన కాకతీయ సామ్రాజ్య ప్రాంతంలో ఉన్న నాయకుడు ఎవరు అని అడిగింది. ఆయన్నే కాపయ్య నాయకుడు అంటారు. బహమానీ సుల్తానులు 1347 నుంచి 1518 వరకు పరిపాలిస్తారు. 1347 నుంచి 1518 వరకు పరిపాలన కొనసాగిస్తారు. వీళ్ళ సమయంలోనే ముల్కీ గైర్ ముల్కీ వివాదాలకు సంబంధించి పునాది పడింది. ముల్కీ గైర్ ముల్కీ వివాదానికి అంకురార్పణ జరిగింది ఎక్కడ? బహమానీ సుల్తానుల కాలంలో. బహమానీ సుల్తానులు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది 1347లో. 1347లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్కన్ నుంచి గుజరాత్ ఆక్రమణకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ వరంగల్ ప్రాంతం నుంచి కాపయ నాయకుడు సహాయంతో అల్లావుద్దీన్ ఆసన్ గంగు బహమానీ రాజు షా అనే ఒక స్వతంత్ర రాజు, షా అంటే ఒక స్వతంత్ర రాజు బిరుదుతో అల్లావుద్దీన్ బహమాన్ షా పేరుతో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. ఆ రాజ్యమే బహమానీ సుల్తాన్ రాజ్యం. బహమానీ సుల్తాన్ రాజ్యము స్థాపన కోసము వరంగల్ నుంచి సహాయపడిన రాజు పేరు కాపయ్య నాయకుడు. ఈ కాపయ్య నాయకుడికి కాపయ్య నాయకుడు సహాయపడింది అల్లావుద్దీన్ ఆసన్ గంగుకి. అల్లావుద్దీన్ ఆసన్ గంగు బహమానీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. బహమానీ రాజ్యాన్ని షా అల్లావుద్దీన్ బహమాన్ షా 1347లో ఏర్పాటు చేసి 1358 వరకు పరిపాలిస్తాడు. తుగ్లక్కుల కాలంలో ఈయన పరిపాలన దక్కనిలో జరిగింది. ఢిల్లీలో తుగ్లక్కులు ఉన్నారు. దక్కన్లోని కాపయ్య నాయకుడి సహాయంతో అల్లావుద్దీన్ బహమాన్ షా కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈయన రాజపుత్ర రాజు అయిన దిలీప్ సింగ్తోని స్నేహం చేశాడు. ఈయన సికిందర్ ఖానుని కాపయ్య నాయకుడిని ఓడించి కౌలాస్ కోట స్వాధీనం చేసుకోవడంలోని సికిందర్ ఖాను ఈ అల్లావుద్దీన్ బహమాన్ షా కింద పనిచేశాడు. అల్లావుద్దీన్ బహమాన్ షా కాలంలో జరిగిన సంఘటనలు మొత్తం 3. ఒకటి రాజపుత్ర రాజు దిలీప్ సింగ్తో స్నేహం. రెండవది సికిందర్ ఖాన్ అనే అతను కాపయ్య నాయకుడిని ఓడించి కౌలాస్ కోటను స్వాధీనం చేసుకోవడం. ఇదే కాపయ్య నాయకుడు ఒకప్పుడు అల్లావుద్దీన్ బహమాన్ షాకి స్నేహపూర్వకంగా ఉండి సహాయం చేస్తే ఆ రాజ్యం ఏర్పడింది. తర్వాత హరిహర బుక్కరాయులు కూడా బహమానీ రాజులతోని సర్దుబాటు చేసుకోవడానికి వచ్చాడు. ఇలా హరిహర బుక్కరాయులు సర్దుబాటు అల్లావుద్దీన్ బహమాన్ షాతోని కాపయ్య నాయకుడిని ఓడించి కౌలాస్ కోటను స్వాధీనం చేసుకోవడం. అల్లావుద్దీన్ బహమాన్ షా కాలంలోనే రాజపుత్ర రాజు దిలీప్ సింగ్తోని స్నేహము అల్లావుద్దీన్ బహమాన్ షా కాలంలోనే. తర్వాత అల్లావుద్దీన్ బహమాన్ షా తర్వాత వచ్చిన ఆయన ఒకటవ మహమ్మద్ షా. 1358 నుంచి 1375 మధ్య కాలంలో పరిపాలిస్తాడు. అయితే ఈయన ఒకటవ మహమ్మద్ షా కాలంలోని కౌలాస్ కోట స్వాధీనము, దోఅబ్ స్వాధీనము, దాని రాయచూరు దోఅబ్ అంటాం. రాయచూరు దోఅబ్ సారవంతమైన ప్రాంతము. గోల్కొండ కాపయ్య నాయకుడు గోల్కొండను కూడా ఈయన కాలం ఒకటవ మహమ్మద్ షా కాలంలోనే ఆయనకు సమర్పించడం జరిగింది. అంటే ఈయన ఒకటవ మహమ్మద్ షా కాలము 1358 నుంచి 1378 మధ్య కాలంలో జరిగిన సంఘటనలో ఒకటి కౌలాస్ కోట స్వాధీనం, మళ్ళీ దోఅబ్ స్వాధీనము, కాపయ్య నాయకుడు అతను ఓడించలేక గోల్కొండని ఒకటవ మహమ్మద్ షాకి సమర్పించటము, ముగ్దల్ కోట స్వాధీనము, కరీంనగర్లోని ధర్మపురి దేవాలయాన్ని ఒకటవ మహమ్మద్ షా కాలంలోనే ముస్లింలు ధ్వంసం చేస్తారు. ఇక మూడవ బహమానీ సుల్తాన్ రాజు ముజాహిద్ షా. ముజాహిద్ షా 1375 నుంచి 1378 మధ్య కాలంలోని బహమానీ సుల్తాన్ రాజుగా వస్తాడు. ఈయన కాలంలోని ముఖ్య సంఘటన బుక్కరాయలతో యుద్ధం. బుక్కరాయలతో యుద్ధం చేసింది ముజాహిద్ ఖాన్. హరిహర రాయలు సర్దుబాటు చేసుకుంది అల్లావుద్దీన్ బహమాన్ షాతోని. కాపయ్య నాయకుడు గోల్కొండ ఇచ్చింది ఒకటవ మహమ్మద్ షాకి. ఇక నాలుగవ వాడు రెండవ మహమ్మద్ షా. 1378 నుంచి 1395 మధ్య కాలంలో బహమానీ సుల్తాన్గా వస్తాడు. ఆయన మహాక్షామం ఏర్పడిన సమయంలోని ఈ రాజ్యానికి మాళ్వ గుజరాత్ నుంచి ధాన్యాన్ని తెప్పించి తక్కువ ధరకే ప్రజలకిచ్చిన రాజు రెండవ మహమ్మద్ షా. ఇక ఐదవ వాడు ఫిరోజ్ షా.
1397 నుంచి 1422 మధ్య పరిపాలించాడు. గొప్ప పండితుడు. పానుగల్లు కోట నల్గొండలో ఉంటే ఈయన కాలంలోనే పానుగల్లు కోట పైన దాడి జరిగింది. ఎవరి కాలంలో? ఫిరోజ్ షా కాలంలో. ఫిరోజ్ షా గొప్ప పండితుడు, కానీ నల్గొండలో ఉన్న పానుగల్లు కోట పైన ఫిరోజ్ షా కాలంలోనే దాడి జరిగింది. 6వ బహమానీ సుల్తాన్ 1వ అహ్మద్ షా, ఇందాక చెప్పింది మహమ్మద్, ఈయన అహ్మద్. 1వ అహ్మద్ షా 1422 నుంచి 1436 మధ్య పరిపాలన సాగిస్తాడు. అయితే ఈయన కాలంలోనే 2 ముఖ్య సంఘటనలు ఉంటాయి. ఒకటి ఖలఫ్ హసన్ బస్రీ. ఖలఫ్ హసన్ బస్రీ ఈయన ఒక అపాకీ అంటే స్థానికేతరుడు. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చి అపాకీగా ఉన్న ఈయన స్థానికేతరుడుగా ఉంటే ఈయనకి 1వ అహ్మద్ షా ప్రధానమంత్రి పీఠాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఈయనకి ప్రధానమంత్రి పీఠాన్ని అపాకీకి ఇచ్చారో ఆ సమయంలోనే ఈయన రాజధానిని గుల్బర్గా నుంచి, బహమానీల యొక్క రాజధానిని గుల్బర్గా నుంచి బేదర్కి మార్చింది 1వ అహ్మద్ షా. 1422 నుంచి 1436 మధ్య కాలంలో రాజధానిని గుల్బర్గా నుంచి బేదర్కి మార్చాడు. ఈ సమయంలో ఈయన కాలంలోనే గుజరాత్ యుద్ధంలోని వాటమి చెందారు. గుజరాత్ యుద్ధంలో వాటమికి కారణము అపాకీలు అంటే స్థానికేతర విషయము. స్థానికేతర విషయంలో ఉన్న ఉద్యోగాలు మొత్తము మెయిన్ పోస్టులు మొత్తము అపాకీలకు ఇస్తుంటే, స్థానికేతరులకు ఇస్తుంటే, నాన్ లోకల్కి ఇస్తుంటే, ఇక్కడ దక్కనీయులు గుజరాత్ యుద్ధములో 1వ అహ్మద్ షాకి సహకరించకపోవడం వల్ల ఈయన వాటమి పాలయ్యాడు. ఇక 7వ బహమానీ సుల్తాన్ 2వ మహమ్మద్ షా. 2వ మహమ్మద్ షా 1436 నుంచి 1458 మధ్య కాలంలో బేదర్ కేంద్రంగా పరిపాలిస్తాడు. ఈయన ప్రధానమంత్రి 1వ అహ్మద్ షాకి ఉన్నాయనే 2వ మహమ్మద్ షాకి ఉంటాడు. అది ఖలఫ్ హసన్ బస్రీ. ఖలఫ్ హసన్ బస్రీ ఒక అపాకీ స్థానికేతరుడు. ఈయన కాలంలోనే 2వ మహమ్మద్ షా కాలంలో అపాకీలకి స్థానికులకి అంటే దక్కనులకి ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. 1వ అహ్మద్ షా కాలంలో గుజరాత్ యుద్ధంలో ఓడిపోయారు దక్కన్లు సహకరించకపోవడం వల్ల. ఆ సహకరించకపోవడం వల్ల వచ్చినటువంటి హసన్ బస్రీ ఒక అపాకీగా ఉంటే మేమెందుకు సహకరించాలని అపాకీలు స్థానికులకు దక్కనులకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక 8వ వ్యక్తి హుమాయూన్ 1458 నుంచి 1461 మధ్య ఈయన పరిపాలన కొనసాగిస్తాడు. ఈయన తర్వాత 9వ వ్యక్తి 3వ అహ్మద్ షా. 3వ అహ్మద్ షా 1463 నుంచి 82 మధ్య కాలంలో బహమానీ సుల్తానిగా వస్తాడు. ఈ యొక్క 3వ మహమ్మద్ షా, 3వ మహమ్మద్ షా ఈ అపాకీలకి మరియు దక్కనీలకి మధ్య విభేదాలు అసలు ఇంకా గతంలో ఉన్నట్టు కంటే అంటే 1వ అహ్మద్ 2వ మహమ్మద్ కాలము కంటే 3వ మహమ్మద్ కాలంలోని 1463 నుంచి 82 మధ్య కాలంలో అపాకీలకి దక్కనులకి మధ్య విభేదాలు చాలా తారాస్థాయికి చేరాయి. ఇక 11వ వాడు మహమ్మద్. ఈయన 1482 నుంచి 1518 మధ్య పరిపాలిస్తాడు. ఈ అపాకీలు దక్కనీల మధ్య విభేదాలను చూచి తట్టుకోలేక గతంలో బేదర్ నుంచి రాజధానిని ప్రాంతాన్ని మకాముని బీజాపూర్కి మార్చుకుంటాడు. ఇలా బహమానీ సుల్తాన్లు అల్లావుద్దీన్ బహమాన్ షాతో మొదలుపెట్టి మహమ్మద్ వరకు 1518 వరకు పరిపాలన సాగిస్తారు. ఈ సాగించే క్రమంలో రాజధానులు 3 వస్తాయి. ఒకదాని పేరు గుల్బర్గా, 2వది బీదర్. ఇలా గుల్బర్గా నుంచి బీదర్కి మార్చింది 1వ అహ్మద్ షా. ఇలా బీదర్ నుంచి బీజాపూర్కి మకాం మార్చింది మహమ్మద్. 1482 నుంచి 1518 మధ్య కాలంలో పరిపాలన సాగిస్తారు. ఈ ముల్కీ గైర్ ముల్కీ వివాదం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది? ఇది కాపే నాయకుడి మీద గతంలో కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. గ్రూప్స్ ఎగ్జామ్ అయితే మొత్తం వస్తూనే ఉంటుంది. ఇది కాకతీయులు అనంతరము జరిగిన పరిణామాల విషయంలోని బహమానీ సుల్తాన్ల యొక్క ఏర్పాటు గురించి క్వశ్చన్లు వస్తూ